Hi, saving money. Welcome to my channel, Gift Shop Walls, and welcome to my channel name, My Cutie Hub. So let's get started. There are 10 ways to save money on a tight budget. Number 1, plan meals ahead. Use coupons in shopping. And 3, clean out your closet. Closet means cloth. 4, cancel recurring subscriptions. 5, negotiate with utility companies. 6, visit the library. 7, pick up a side job. 8, start an emergency fund. 9, pay down credit card debt. And 10, make saving automatic. So these are the 10 tips. It is very helpful to make yourself very comfortable in saving your money in tough times like tight budget. So in Telugu we can see ప్లాన్ మీల్స్ అహెడ్. ముందుగానే మనం మీల్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా తయారు చేసుకోవాలి, ఎంత బడ్జెట్లో తయారు చేసుకోవాలి అనేది ఒక డైట్ చార్ట్ ఎక్సెట్రా వాటిని ఫాలో అయ్యేటట్టు మన బడ్జెట్ని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ యూస్ కూపన్స్. మనం షాపింగ్ చేసేటప్పుడు మనం కూపన్స్ని యూజ్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది, అంత పర్సంటేజ్ ఉంటుంది. అండ్ కూపన్స్ వల్ల మనం మళ్ళీ మన మనీ బ్యాక్ తీసుకోవచ్చు ట్రెండ్స్లో. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ క్లవర్ స్మార్ట్ షాపింగ్ టెక్నిక్స్ అనమాట. అండ్ నెంబర్ 3 వచ్చేసి క్లీన్ అవుట్ యువర్ క్లోజెట్. ఎప్పుడు మీరు వేసుకునే బట్టలు కానీ ఆ ప్లేస్ కానీ ఎప్పుడు క్లీన్గా ఉంచేటట్టు చూసుకుంటే మీకు నెక్స్ట్ ఏ టాస్క్ ఏంటి అనేది మీకు అర్థంగా ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటారు. అండ్ 4, క్యాన్సల్ రికరింగ్ సబ్స్క్రిప్షన్స్. మీరు ఏదైనా సబ్స్క్రిప్షన్ లాంటిది ఏదైనా తీసేసుకుంటే అనుకోకుండా అది మలమల అదే తీసుకోవడం, అలానే రిపీట్ చేయడం చేస్తూ ఉంటే వాటి ఖర్చులు ఎక్కువైపోతే అది మనకు టఫ్ అయిపోతుంది. కాబట్టి అలాంటి వాటిని కొంచెం క్యాన్సిల్ చేసుకొని బడ్జెట్లో ఉంటే ఒకవేళ బడ్జెట్ మిగిలితే మీరు వాడుకుంటే డబ్బులు కట్టుకోవచ్చు. కానీ ఒకవేళ అది అవ్వకపోతే మీరు క్యాన్సిల్ చేసుకోవడం బెస్ట్ కదా. సో అదనమాట. సో నెంబర్ 5, నెగోషియేట్ విత్ యూటిలిటీ కంపెనీస్. ఇప్పుడు యూటిలిటీ అంటే బిల్స్ పేమెంట్స్కి సంబంధించిన వాటితో కంపెనీస్తో కొంచెం వాళ్ళతో నెగోషియేట్ అంటే తగ్గించమని రిక్వెస్ట్ చేసుకోవడంలో మనకు ఆదా అవుతుంది అండ్ హెల్ప్ కూడా అవుతుంది మన టఫ్ సర్కమ్స్టెన్సెస్లో. అండ్ విజిట్ లైబ్రరీ అంటే మనం ఎప్పటికప్పుడు కొన్నిసార్లు లైబ్రరీని విజిట్ అవుతే అక్కడ ఉన్న నాలెడ్జ్ని బట్టి ఇంకా డెవలప్మెంట్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ కదా అలానైనా లాగా. సో ఇట్ వాజ్ లైక్ దట్. అండ్ నెంబర్ 7, పికప్ ఏ సైడ్ జాబ్. సైడ్ జాబ్ అంటే జాబ్ చేస్తూ ఉండాలి కానీ అదే అనుకొని బిజినెసే అనుకొని లైక్ ఏదో ఒకటి మల్టిపుల్ సోర్స్ లాగా ఉంటే ప్యాసివ్ ఇన్కమ్ కానీ లేదా ప్యాషన్గా హాబీ క్రియేట్ ఇంటూ ఇన్కమ్ కానీ ఏదో ఒకటి సైడ్ హస్ల్ పెట్టుకుంటే యూ గెట్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బెటర్ అనమాట. సో ట్రై చేస్తారనుకుంటా. సో 8 వచ్చేసి స్టార్ట్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనేసరికి ఎలా స్టార్ట్ చేస్తారు, హెల్త్, వెల్త్, అసెట్, హోమ్, కారు, వాట్ నాట్, అండ్ డైలీ లైఫ్ స్టైల్ బిల్స్ ఇవన్నీ ఎమర్జెన్సీ ఫండ్ కిందకి వస్తాయి. అందులో స్పెషల్గా పెద్ద పెద్ద బిల్ పేమెంట్స్ అంటే ఇన్సూరెన్స్ లాంటివి అండ్ మిగిలిన వాటివి ఇంకా చెప్పలేని టాస్క్స్ లాంటివి, గోల్డ్ అవి ఇవి చూసుకోండి. నెక్స్ట్ పే డౌన్ క్రెడిట్ కార్డ్ డెప్ట్స్. డెప్ట్ అంటే అప్పు. క్రెడిట్ కార్డ్ నుంచి కానీ ఏదైనా అప్పులు తీసుకుంటే వాటిని ఫస్ట్ కట్టేయండి. లేదు అంటే ఆ అప్పు ఇన్కమ్ ఈఎంఐ అది ఇది అని చెప్పి హ్యూజ్ అవుతే తర్వాత మీరు చాలా సఫర్ అవుతారు. కాబట్టి అది మన బడ్జెట్లో ఫస్ట్ చూసుకోవాలి ఒకవేళ అప్పు ఉంటే. సో క్రెడిట్ కార్డ్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ షాపింగ్ చేసేటప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి.
ఎప్పుడు పడితే అప్పుడల్లా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకండి. ఏదైనా బిజినెస్ ఓనర్లు అయితే దానికి అవసరం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అది అవసరం లేదని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. అండ్ 10 వచ్చేసి మేక్ సేవింగ్ ఆటోమేటిక్. ఎలా ఇప్పుడు సేవింగ్ ఆటోమేటిక్ చేయాలంటే ఈ మధ్య పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సేవింగ్ సర్టిఫికేట్, సేవింగ్ ప్రమాణపత్ర లాగా తెచ్చుకుంటున్నారు. అవి అమౌంట్ ఇచ్చే, కాకపోతే కొన్ని లోన్స్ వైజ్గా, కొన్ని బిజినెస్కి ఆపర్చునిటీకి సేవింగ్ ఫండ్ లాగా, ఇలా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అది మీకు తెలిసిందే. కానీ ఇక్కడ సేవింగ్ ఆటోమేటిక్ అంటే ఈ ప్లేస్లో మనం మాట్లాడుకునేది ఆటోమేటిక్గా సేవ్ చేసేటట్టు. అంటే ఇప్పుడు జార్ యాప్ ఉంది, అది ఉంది, చేస్తున్నాము అంటే అది కొంచెం చూసుకోండి. ఎప్పుడు పడితే వాళ్ళ దానికి వెళ్ళకండి, చేయకండి. ఎప్పుడైతే అది మీకు నిజంగా ఇంపార్టెంట్ అవుతుందంటేనే చూడండి, లేకపోతే అవసరం లేదు. అండ్ మనం ఇంట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు కదా. సో అలా స్మాల్గా స్టార్ట్ చేయండి. కాయిన్స్ కలెక్ట్ చేయడం, లేదా క్యాష్ కలెక్ట్ చేయడం, లేదా ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో ఒక అసెట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మీకంటూ ఒక స్టెబిలిటీ ఉంటుంది. సో ఈ 10 ways మీకు మంచి సేవింగ్ మనీ టిప్స్గా చెప్పచ్చు. ఎందుకంటే మీ బాధల్లో ఇది ఒక హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఫినాన్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అయి తీరుతుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. Stay tuned for latest updates. Till then, keep shining, keep praise. Bye bye. Thank you. And click right side for bell icon for latest update.